గ్రామంలో జమీందారీ వంశంలో పుట్టిన సుధీర్ అనే యువకుడు తన తండ్రి వ్యాపారాల కోసం ఎప్పుడూ ఊళ్ళు తిరిగేవాడు. అతని భార్య అందమైన అనన్య ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఆమె హృదయంలో ఒక ఖాళీ, ఒక తపన ఎప్పుడూ ఉండేది. సుధీర్ తన వ్యాపారాల్లో బిజీగా ఉండటంతో అనన్య ఆకలి కేవలం ఆహారం కోసం కాదు, ప్రేమ కోసం, సాంగత్యం కోసం తీరకుండా ఉండేది. ఇంట్లో పనిచేసే యువకుడు రవి జమీందారీ ఆస్తులను, కొబ్బరి తోటలను చూసుకునేవాడు. రవి సరళమైన మనసు, నిజాయితీ, శ్రమజీవి స్వభావం అనన్య గమనించింది. ఒకరోజు సుధీర్ పక్కూరు వ్యాపార పనిమీద వెళ్లాడు. అనన్యకు ఇల్లు ఖాళీగా, ఒంటరిగా అనిపించింది. ఆమె మేడమీదకు వెళ్లి దూరంగా కొబ్బరి తోటలో చెమటతో పనిచేస్తున్న రవిని చూసింది. రవి అని పిలిచింది అనన్య, తన గొంతులో ఒక సున్నితమైన స్వరంతో. రవి చెమటతో తడిసిన శరీరంతో తలపాగా సరిచేసుకుంటూ గుమ్మం దగ్గరకు వచ్చాడు. ఏంటమ్మగారు, పిలిచారా అన్నాడు కళ్లలో గౌరవంతో. రవి, నీకు పెళ్లి అయిందా అని అడిగింది అనన్య. ఆమె కళ్లలో ఒక చిన్న కాంతి మెరిసింది. రవి కొంచెం ఆశ్చర్యపోయాడు. లేదమ్మగారు, ఇంకా పెళ్లి కాలేదు. ఎందుకలా అడిగారు అన్నాడు కొంచెం బిడియంగా. ఏం లేదు రవి, నీవు ఎప్పుడూ ఇంటి పనుల్లో నీళ్లలా నడుస్తావు. నీ గురించి తెలుసుకోవాలనిపించింది అంది అనన్య చిన్నగా నవ్వుతూ. రవి మనసులో ఒక అలజడి. అమ్మగారు ఇలా మాట్లాడటం అతనికి కొత్తగా, ఆసక్తికరంగా అనిపించింది. నేను సాదాసీదా మనిషిని అమ్మగారు. రోజూ పని, ఇంటికి వెళ్ళి నిద్ర, అంతే అన్నాడు. కాని అతని కళ్లలో ఒక ఆరాటం కనిపించింది. అనన్య మనసులో ఒక ఆలోచన మెదిలింది. రవి, నాకు ఒక పని చేస్తావా? బయట నుండి చికెన్ బిర్యానీ తెప్పించు. నీతో కలిసి కడుపునిండా తినాలనిపిస్తోంది అంది. ఆమె గొంతులో ఒక సవాలు, ఒక ఆహ్వానం. రవి ఒక్క క్షణం ఆగాడు. అమ్మగారు, నేనా మీతో కలిసి అన్నాడు గౌరవం, సందేహం కలిసిన స్వరంతో. అవును రవి, ఈ రోజు నీవు నాతో సమానంగా కూర్చుంటావు. ఎటువంటి భేదాలు లేవు అంది అనన్య, ఆమె కళ్లలో ఒక వెచ్చదనం. రవి ఆమె మాటలకు లొంగిపోయాడు. చౌరస్తాలోని హోటల్కి వెళ్లి 2 ప్లేట్ల చికెన్ బిర్యానీ, లెగ్ పీస్లతో సహా తెచ్చాడు. ఇద్దరూ ఇంటి ఆవరణలో మామిడి చెట్టు నీడలో కూర్చున్నారు. బిర్యానీ సుగంధం గాలిలో తేలింది. అనన్య రవిలోని సరళతను, అతని నవ్వులోని ఆనందాన్ని చూసి ఆకర్షితురాలైంది. రవి, నీవు ఎప్పుడూ ఇంత నిజాయితీగా ఉంటావా అడిగింది అనన్య, ఒక లెగ్ పీస్ తినడం మధ్యలో ఆగి. అమ్మగారు, నా జీవితం సాదాసీదాగా ఉంటుంది. అబద్ధాలు చెప్పడం నాకు రాదు అన్నాడు రవి ఆమె కళ్లలోకి చూస్తూ. ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది. రోజులు గడిచాయి. సుధీర్ ఇంకా పక్కూరిలోనే ఉన్నాడు. అనన్య రవితో గడిపే సమయం ఎక్కువైంది. ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమయంలో కొబ్బరి తోటలో ఇద్దరూ నడుస్తూ ఉన్నారు. అనన్య ఆగి, రవి, నీకు ఎప్పుడైనా ఒకరి పట్ల ఇష్టం కలిగిందా అని అడిగింది. రవి ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉన్నాడు. అమ్మగారు, నాకు ఇష్టం కలిగినా నా స్థానం గుర్తుండి మౌనంగా ఉంటాను అన్నాడు. కాని అతని కళ్ళు అనన్యను విడిచిపెట్టలేదు. అనన్య దగ్గరగా వచ్చి, రవి, నీవు నా స్థానం గురించి ఆలోచించకు. నా హృదయం చెప్పేది విను అంది. ఆ క్షణంలో రవి ఆమె చేతిని సున్నితంగా పట్టుకున్నాడు. ఇద్దరి కళ్లలో ప్రేమ మెరిసింది. సుధీర్ తిరిగి వచ్చినప్పుడు అనన్య తన మనసులోని నిజాన్ని ఒప్పుకుంది. సుధీర్, నీవు నాకు భర్తవైనా నా హృదయం రవితో ఉంది అంది. సుధీర్ ఆమె నిజాయితీని గౌరవిస్తూ ఆమెను విడిచిపెట్టాడు. అనన్య, రవి కలిసి సాదాసీదాగా, ప్రేమతో నిండిన జీవితాన్ని ప్రారంభించారు. అనన్య ఆకలి, ప్రేమ కోసం, సాంగత్యం కోసం చివరకు రవి ప్రేమతో తీరింది.